రోజు డిస్కస్ చేస్తూనే ఉంటాం కాళేశ్వరంపై. సీఎం చేసిన వ్యాఖ్యలపై అయితే కౌంటర్స్ వస్తున్నాయి. అసలు ఏంటి, రైతులకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం కాకపోతే ఏంటి అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి? సో అంటే ఈ విషయంలో మనం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. రైతులు, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు, అందరి ఒపీనియన్ కూడా మనం తీసుకుంటాం కాళేశ్వరం విషయంలో. నిన్న మనం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చి స్టూడియోలో మాట్లాడించాం. ఇప్పుడు ఇవాళ మనతో పాటు వెదిర శ్రీరామ్ గారు, కేంద్ర మాజీ జలవనరుల సలహాదారుగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సాగునీటి రంగంలో దేవేంద్ర ఫడ్నవీస్ కి సలహాదారుగా ఆయన ఉన్నారు. 10 సంవత్సరాలు జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్నారు. ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటికి సంబంధించిన ఇష్యూస్ లో కూడా ఆయన ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉండే. రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారుగా వసుంధర రాజే సింధియా దగ్గర కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారుగా ఆయన కేబినెట్ ర్యాంక్ లో ప్రస్తుతం ఉన్నారు. సో మాట్లాడదాం ఆయనతో. వెదర శ్రీరామ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ భరత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే మేడిగడ్డ నుంచి నీళ్లు, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా, చేస్తే ఏంటి అంటే ఏమైనా నష్టం ఉందా, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా, భద్రాచలం ఏమైనా మునుగుతుందా, చేయకపోతే ఏంటి? సో ఏం సార్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? భరత్, ముందుగా వాటర్ అనేది ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం కరువు వస్తుంది కాబట్టి రైతులకు గాని ప్రజలకు గాని నీళ్లు ఖచ్చితంగా అవసరం ఉంది. సో వాటర్ అనేది కంపల్సరీ లిఫ్ట్ చేయాలని అందరూ కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పర్స్పెక్టివ్ లో ఇది ఆబ్జెక్టివ్ ఆన్సర్ కంటే ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్, సబ్జెక్టివ్ ఆన్సర్. సబ్జెక్ట్ టు సమ్ థింగ్స్ కొన్ని చేయొచ్చు, ఓన్లీ ఆబ్జెక్టివ్ గా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ముందు కొంచెం ఒక 2 నిమిషాలు నేను దీని మీద నా అభిప్రాయం అంటే టెక్నికల్ గా దీని గురించి కొంచెం మాట్లాడినాక నేను సమాధానం చెప్తాను. మనకు అందరికి తెలుసు, చాలా రోజుల నుంచి డిస్కషన్ నడుస్తా ఉంది మన ఛానల్లో కూడా, వేరే దగ్గర కూడా. 3 బరాజెస్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అండ్ ఫైనల్లీ ఎల్లంపల్లికి వెళ్లి వాటర్ ఎక్కడి నుంచి ఇన్సైడ్ ద ల్యాండ్ వెళ్ళిపోతుంది. 2023 అక్టోబర్ లో మనకు మేడిగడ్డ కుంగింది, సర్టెన్ పార్ట్ బ్లాక్ 7. తర్వాత అన్నారం, సుందిల్లా కూడా ఇండికేషన్స్ చూపెట్టినాయి, కుంగుతాయనే ఇండికేషన్స్ చూపెట్టినాయి. అప్పుడు ఎన్డీఎస్ఏ అన్నారం, సుందిల్లా కూడా కుంగుతాయని చూపించే ఇండికేషన్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, అదే నేను అక్కడికే వస్తున్నా, ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ లో వాళ్ళు ఏమన్నారంటే 3 సేమ్ జియాలజీ తోటి ఉన్న ఏరియా కాబట్టి, 3 కూడా టెక్నికల్లీ సేమ్ అప్రోచ్, సేమ్ డిజైన్ ఉంది కాబట్టి మేడిగడ్డనేమో ఆల్రెడీ కుంగింది, అన్నారం, సుందిల్లా ఇది ఆల్సో ప్రోన్ టు ఇట్ అని ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు. తర్వాత ఒక ఫస్ట్ రిపోర్ట్, ఇనిషియల్ రిపోర్ట్. తర్వాత ఫస్ట్ మేకి ఆఫ్ 2024 వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. అంటే డీటెయిల్డ్ గా అన్ని స్టడీ చేసి వాళ్ళు అన్నది ఏంటంటే దే హావ్ ప్రొవైడెడ్ టెక్నిక్, అది శాటిలైట్ ఇమేజెస్ ఆల్సో, సెంటినల్ శాటిలైట్ ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. దానిలో అన్నారం, సుద్దిల్లో కూడా మనకు బుంగలు కనిపించినాయి. అయితే బుంగలు జనరల్ గా ఏంటంటే అది కామన్ బరాజెస్ లో, డ్యామ్స్ లో అని అంటారు, విచ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. కానీ లేటర్ ఆన్ అదే పైపింగ్ గా మారింది. పైపింగ్ అంటే నీళ్లు ఒకటే పోవడం కాకుండా కింది నుంచి, బరాజ్ కింది నుంచి సీపేజ్, ఇసుక కూడా వెళ్ళింది మేడిగడ్డలో. సంథింగ్ సిమిలర్ అన్నారం, సుందిల్లలో కూడా అయ్యే పాసిబిలిటీ ఉందనేది వాళ్ళ అభిప్రాయం, ఎన్డీఎస్ అభిప్రాయం. సో ఇప్పుడు మనము మేడిగడ్డ అంటేనేమో కొంచెం రిలేటివ్లీ లిటిల్ బిట్ మోర్ వర్క్ ఈస్ దేర్ టు రీహాబిలిటేట్ ద డ్యామ్, బరాజ్. అంటే ఆ బ్లాక్ 7 రీస్టోర్ చేయాలి, కంప్లీట్లీ బిల్డ్ చేయమన్నది ఎన్డీఎస్ఏ. మిగతా ప్లేసెస్ లో జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయమన్నారు. అదేవిధంగా అన్నారం, సుందిల్లా కూడా చేయమన్నారు. అయితే అన్నారం, సుందిల్లకు రిలేటివ్లీ ఇట్ ఈస్ లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్, బికాజ్ ఇంకా డ్యామేజ్ కాలేదు కాబట్టి రిలేటివ్లీ క్వాంటిటేటివ్లీ లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసింది. అయితే మనకు 3 years
ఇది 2024, 2025, 2026 3 years కూడా వర్కింగ్ సీజన్స్ ఉండినాయి మనకు. వర్కింగ్ సీజన్ అంటే జనవరి టు జూన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ప్రీ మాన్సూన్ పీరియడ్ ఈజ్ వాట్ ఫీల్డ్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ కెన్ డూ ద వర్క్. ఈ 3 వర్కింగ్ సీజన్స్ లో చాలా ఈజీగా మనము ఈ జియోటెక్నికల్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసేసి ఈవెన్ అన్నారం సుందిల్లా ఒకవేళ ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి అకార్డింగ్లీ, ఒకవేళ ఏం అవసరం లేదు జస్ట్ సమ్ స్మాల్ కరెక్షన్స్ అంటేనేమో అవి చేసుకునే వాళ్ళం, లేదా సబ్స్టాంటివ్ కలెక్షన్ ఇది చేసేది ఉంది, కరెక్షన్స్ చేసేది ఉంది అంటే అది కూడా చేసుకునే వాళ్ళం. సో ఇప్పటికీ అన్నారం సుందిల్లా రెడీ అయి ఉండేవి. నౌ కమింగ్ టు మీ ప్రశ్న, అంటే అన్నారం సుందిళ్లను ఈ 2 సంవత్సరాల్లో రిపేర్ చేస్తుండే? ఖచ్చితంగా చేస్తుంది 100%. మేడిగడ్డ కూడా చేస్తుంది. మేడిగడ్డ కొంచెం రిలేటివ్లీ అన్నారం సుందిలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వర్క్ ఉంది. బట్ 3 వర్కింగ్ సీజన్స్ ఆర్ ప్రెటీ మచ్ ఇనఫ్ టు డూ ద రిపేర్స్. టెస్ట్ ఫాలోడ్ బై రిపేర్స్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా, బికాజ్ ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాతనే నా ప్రశ్న సమాధానానికి కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరు చెప్పారు, నేను ఏకీభవిస్తా. అక్కడ గేట్స్ క్లోజ్ చేయకుండా ఎన్డీఎస్ఏ ఒకటి ఏం చెప్పింది, ఈ టెస్ట్ అయిపోయి రిపేర్స్ అయ్యేంత వరకు కూడా గేట్స్ క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే బరాజెస్ ఆర్ ప్రోన్ ఫర్దర్ డ్యామేజ్ అని వాళ్ళు చెప్పింది. సో దాన్ని బట్టి మనము అది పాటించాలనుకుంటే గనక మేడిగడ్డ దగ్గర గేట్స్ క్లోజ్ చేయకుండా హెడ్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే వాటర్ ప్రణయిత నుంచి వస్తుంది, అది 93.5 మీటర్స్ కంటే అది దాని ఇంటేక్ కాబట్టి ఇది మన పంప్ హౌసెస్ ది. అంతకంటే ఎబోవ్ మనకు వర్కింగ్ హెడ్ దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు మనం. ఎవ్రీ డే మారుతా ఉంది డిపెండింగ్ ఆన్ ద ఫ్లడ్ దట్ ఈస్ కమింగ్. సో 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ ఎంత వాటర్ వస్తే అంత వీ కెన్ రన్ ద పంప్స్. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. అది పంప్ చేసింది అన్నారం చేయాలా సుందిలకు చేయాలా 2. అయితే ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అంటే రిటైర్డ్ ఇంజనీర్స్, ఐ డోంట్ వాంట్ టు సెట్ డిపార్ట్మెంట్ బికాస్ వాళ్ళ స్టేట్మెంట్ నేను చూడలేదు. రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అనేది ఏంటంటే వీకెండ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని అన్నారంలో కానీ సుందిల్లో కానీ, బికాస్ అక్కడ అన్నారం సుందిల్లా వాట్ వీ నీడ్ టు నోటీస్ ఇస్ వితౌట్ క్లోజింగ్ ద గేట్స్ మనము వీ కెనాట్ ఆపరేట్ ద పంప్ హౌసెస్. మనకు అన్నారంలో బెడ్ లెవెల్ క్రెస్ట్ లెవెల్ 2 కూడా 108. అంటే సింపుల్ గా నాన్ టెక్నికల్ గా చెప్పాలి అంటే బెడ్ లెవెల్ అంటే లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ది బరాజ్ అండ్ క్రెస్ట్ లెవెల్ అంటే గేట్స్ ఆపరేషన్ ఆ 2 కూడా సేమ్. అంటే మీరు ఒక్క చుక్క కూడా నీళ్లు వితౌట్ క్లోజింగ్ ద గేట్ ఆపలేదు. అన్నారం అంతే, సుందిల్లా కూడా ఐ థింక్ 119 మీటర్స్ అనుకుంటా బెడ్ అండ్ క్రెస్ట్ లెవెల్ 2 కలిపి 2 సేమ్. సో మీరు గేట్స్ క్లోజ్ చేయండి, అక్కడ నీళ్లు ఆపలేము, అదైతే వెరీ క్లియర్. ఇప్పుడు విశ్రాంత ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను మ్యాప్ లో చూపిస్తాను, అన్నారం ఇది 10.87 టీఎంసీ. ఇప్పుడు నేను కర్సర్ పెట్టిన దగ్గర ఈ 10.87 టీఎంసీలు, సుందిలోనేమో 8.83 టీఎంసీలు. మొత్తం కలిపితే దాదాపు 19 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. 10.8 20 అనుకోండి. దీనిలో 8.8 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచాలని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా భరత్. ఇప్పుడు టోటల్ అన్నారం కెపాసిటీ 11.9 టీఎంసీ, సుందిల్ల కెపాసిటీ 5.11 టీఎంసీ. సో క్లోజ్ టు 18 టీఎంసీ 2 కలిపి. ఓకే. అయితే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మనం ఒక 8 టీఎంసీ ఆపుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. See, it's not the question of 1, 2, 5, 8, 10, 15 TMC. It's a question of ఈ ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ గేట్స్ క్లోజ్ చేయండి, నీళ్ళు ఆపలేదు. గేట్స్ క్లోజ్ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయితే మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుందాం. అంటే వీ విల్ రేజ్ ద వాటర్ టు సే 1/2 TMC 1 TMC నింపుదాం. అప్పుడు ఏమైతుంది, అన్నారంలో ద లెవెల్ 108 నుంచి 109, 110 అట్లా క్రెస్ట్ అంటే గేట్స్ క్లోజ్ చేస్తూ పోతే అక్కడ నీళ్లు పెరుగుతా ఆపుకుంటా పోవచ్చు. మేడిగడ్డ నుంచి వచ్చే నీళ్లు అన్నారంలో ఆపుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ సుందిల్లో కూడా సేమ్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే కంటిన్యూస్ వాచ్ పెడదాము బరాజెస్ దగ్గర. సపోజ్ ఆ బుంగలు ఎక్కువైనాయి అనుకోండి, బుంగ వాటర్ సీపేజ్ ఎక్కువై తర్వాత ఇట్ లీడ్స్ టు పైపింగ్ కూడా అనుకోండి.
దెన్ మన వాళ్ళు అనేది ఏంటంటే దాన్ని బట్టి మనం వీ కెన్ స్టాప్ ఇట్, బట్ కంటిన్యూస్ వాచ్ తోటి చేద్దాం అనేది మన వాళ్ళు చెప్పి. అయితే ఇక్కడ అందుకే నేను అన్న సబ్జెక్టివ్ ఆన్సర్ ఇది. సో ఇట్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ ఆన్సర్. ఎస్ఆర్ నో స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఒకటి ఇక్కడ రిస్క్ ఉంటుంది, బ్యారేజీ కొట్టుకుపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం గానీ సుందిల్ల బ్యారేజీ కొట్టుకుపోవచ్చు. ఎస్, కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. అది ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఫర్దర్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, భద్రాచలం విషయం అడుగుతారు కొట్టుకుపోతే ఏమైతుందని. బట్ అవన్నీ చెప్తాము, మాట్లాడదాము. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పాను ఆల్రెడీ. బట్ ఇక్కడ మీరు చెప్పండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు తీసుకోవాలా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ గవర్నమెంట్ తీసుకోగలుగుతుందా, లేకపోతే ఎన్డీఎస్ఏ అప్రూవ్ చేస్తుందా? ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఆన్సర్స్. ఇప్పుడు గవర్నమెంట్ లో నథింగ్ విల్ వర్క్ ఆన్, అంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా, వేరే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ కెన్ డిఫర్ ఆన్ ఇట్ ఆర్ టెల్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి లాస్ట్ 15 years నుంచి వేరియస్ గవర్నమెంట్స్ లో పనిచేస్తున్నా కాబట్టి 16-17 years నుంచి గవర్నమెంట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. యూ నీడ్ టు రైట్ ఆన్ ద ఫైల్ వెదర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ నాట్ అండ్ అప్రూవ్ ఇట్. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు అప్రూవ్ చేస్తారు? ఓకే, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, మన రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్పేది విల్ టేక్ ఇట్ ఆన్ మెరిట్ దట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే రైతులకు నీళ్లు అవసరము, డ్రింకింగ్ వాటర్ అవసరం మనందరికి, మీకు నాకు అందరికి. బట్ గవర్నమెంట్ లో పాసిబుల్, ఎస్పెషల్లీ ఎన్డీఎస్ఏ. ఇప్పుడు ఇంకొకటి, ఎన్డీఎస్ఏని అడుగుతాము, ఎన్డీఎస్ఏ పర్మిషన్ అడుగుతాము. ఎన్డీఎస్ఏలో కూడా ఉంది ఆఫీసర్సే, గవర్నమెంట్ ఆఫీసర్సే. వాళ్ళు అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు సంతకం చేస్తారు ఫైల్ మీద క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి అని? అడిగితే తెలుస్తుంది కదా. ఏమంటారు? అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు నీళ్లను స్టోర్ చేయొద్దు, గేట్లు లిఫ్ట్ చేయొద్దు, గేట్లు తెరిచే ఉంచాలి, మూసివేయొద్దు అని అన్నారు. అవును, అంతవరకు అన్నారు. కానీ నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని, లిఫ్ట్ చేస్తారు అక్కడే కదా, నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని బీఆర్ఎస్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. నీళ్లు లిఫ్ట్ చేయాలి అని అంటే మీరు గేట్స్ క్లోజ్ చేయాల్సిందే అన్నారం సుందిల్లా, బాటం లైన్. అందులో ఏ మాత్రం కూడా 8.8 టీఎంసీలు స్టోరేజ్ చేయడానికి 2 ప్రాజెక్టులు కలిపి గేట్లను క్లోజ్ చేయాల్సిందే. టీఎంసీ 8 టీఎంసీలు కాదండి, 0.1 టీఎంసీ మీరు ఎత్తాలన్నా గానీ. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద అన్నారం సుందిల్లలో మీరు దట్ ఈస్ హౌ ద బెడ్ లెవెల్ అండ్ క్రెస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారం సుందిల్లా ఆర్. కానీ ఎండిడిఎల్ మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి ఈ 2 అన్నారం గానీ సుందిల్ల గానీ మినిమం డ్రా డౌన్ లెవెల్లో పెట్టాలి. సరే, మేడిగడ్డకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ గేటు తెరవాల్సిన అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఈ అన్నారం వరకు ఎంత, అన్నారం 119 FRL, ఆ తర్వాత ఇది 130 FRL సుందిళ్ళ, ఆ తర్వాత ఈ 2 స్టేజీల తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్, ఇది 148. సో ఇక్కడ వరకు ఈ 3 వరకు లిఫ్ట్ చేయాలి, చెయ్యొచ్చు. 8.8 టీఎంసీలు నిల్వ ఉంచి చెయ్యొచ్చు. తర్వాత అక్కడ మొత్తం పెట్టండి, ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్న సీపేజ్ వచ్చినా, ఇష్యూ వచ్చినా ఆపేయొచ్చు. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి కదా అన్నది విశ్రాంతి ఇంజనీర్లు అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. కంప్లీట్లీ అగ్రీడ్ విత్ ద క్యాలిక్యులేటెడ్ రిస్క్ టు బి టేకెన్. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చేయాలి అనే దానిలో అది రైతులకు ఉపయోగం కాబట్టి తీసుకొని చేయొచ్చు. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్కా అన్కాలిక్యులేటెడ్, అంటే ఎంత % రిస్క్ ఉంటుంది? 100% రిస్క్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు 100% రిస్క్ అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ కాదు, పెద్ద రిస్క్ అన్నట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి, ఈ ప్రాజెక్ట్ అన్నారం సుందిల్లా గనక కొట్టుకుపోతే అంటే ఆ బ్యారేజెస్ కాస్ట్, ఆ పంప్ హౌసెస్ కాస్ట్ 5-6 వేల కోట్లు ఉంటుంది. అదే ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ క్యాలిక్యులేషన్ వేరు, కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ వేరు, ఎన్డీఎస్ఏ క్యాలిక్యులేషన్ వేరు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నా. బట్ రిస్క్ ఆఫ్ ద డ్యామేజ్ టు ద బరాజెస్ ఇస్ పాసిబుల్ యాజ్ పర్ ఎన్డీఎస్ఏ. ఎందుకు? ఇప్పుడు ఎన్డీఎస్ఏ అన్నది ఏంది భరత్, మనము వి జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్. నాకు ఒక 2 minutes లో నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఇది ఊరికే మనం అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, అది రాకెట్ సైన్సా, లేకపోతే అది అర్థం కాని ఒక ఇల్యూజనరీ థింగ్సా,
అది కామన్ లే పీపుల్ కి అర్థమయ్యేటట్టు నేను 2 minutes లో చెప్తాను. తర్వాత అందుకే మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికాలిటీ. అంత టెక్నికల్ కూడా ఉండదు, నేను సింపుల్ గా చెప్తాను. మనకు బుంగల్ ఫామ్ అయినాయి. బుంగల్ అంటే వాటర్ పై నుంచి కిందికి సీపేజ్ అయింది. తర్వాత పైపింగ్ అయింది, శాండ్ కూడా వెళ్ళడం మొదలు పెట్టింది. కింద ఎప్పుడైతే మీకు క్యావిటీ ఫామ్ అయిందో అది బ్లాక్ కుంగింది, గేట్స్ కుంగినాయి, బ్లాక్ కుంగింది. మిగతా బ్లాక్స్ కూడా అట్లే కుంగేటందుకు అవకాశం ఉంది. యాజ్ సింపుల్ యాజ్ సచ్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే నీళ్లు గేట్స్ ఓపెన్ చేసినాక నీళ్లు పైనుంచి కిందికి పడ్డప్పుడు ఆ మోడలింగ్ లో వాళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఆ లెంత్ పైనుంచి కిందికి పడ్డప్పుడు అది ఏదైతే స్టిల్లింగ్ బేసిన్ ఉంటుందో, అంటే నీళ్లు పైనుంచి కిందికి పడ్డప్పుడు అక్కడ ఉండే దాన్ని ఆ స్పేస్ ని స్టిల్లింగ్ బేసిన్ అంటారు. అక్కడ సీసీ బ్లాక్స్ కడతారు, ఎందుకంటే ఆ వాటర్ కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి కాబట్టి. ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ వాటర్ పడే లెంత్, స్టిల్లింగ్ బేసిన్ లెంత్ మూడిటికి రాంగ్ క్యాలిక్యులేట్ చేసింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. దానికి మోడలింగ్ ఏదైతే చేయాలో అది కరెక్టే చేయలేదు. మన దగ్గర తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక మోడలింగ్ స్టేషన్ ఉంది ఇక్కడనే మన ఔటర్ రింగ్ రోడ్ మీద. వాళ్ళు మోడలింగ్ చేసే కెపాసిటీ వాళ్లకు అంటే ఆ ల్యాబ్ లో ఉండే ఆపరేటర్స్ సరిగా సరిపోనప్పుడు మనం ఏం చేసి ఉండాల్సింది, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే ఉంది, CWPRS. వాళ్ళు ఇటువంటి అన్నిటికీ మోడలింగ్ చేస్తారు. కంట్రీలో అన్ని వాళ్ళు చేసి పెడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా దగ్గర జలశక్తిలో ఉండే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో. సో వాళ్ళ దగ్గర మోడలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది, చేయించుకోలేదు. ఇప్పుడు ఆ స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆ మోడలింగ్ చేయించి స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాలి. ఇది 3 ఏళ్లలో చేయాల్సిన పని. చేసిండ్రా? అది స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ కదా. ఎందుకు కావాలని డిలే చేసిందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక్కడ నేను చెప్తాను ఇంకొక 2 టెక్నికల్ గా చెప్పాక తర్వాత అదేమో స్టిల్లింగ్ బేసిన్ వ్యవహారం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. తర్వాత ఏమన్నారు, మనకు ఈ సింపుల్ గా చెప్పాలంటే ఏది మన ఏది ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇది జియోటెక్నికల్ జియోఫిజికల్ టెస్ట్, ఇది చాలా సింపుల్ గా వాళ్ళు ఏమన్నారంటే మీరు ఈ బుంగలు ఇవి ఫామ్ అయినాయి కాబట్టి మనకు పైపింగ్ కూడా అయింది కాబట్టి మీరు కింద ఏదైతే జియాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నారు. జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంది, కింద ఉన్న సాయిల్ రాక్ ప్రాపర్టీస్ స్టడీ చేయండి. బేరింగ్ కెపాసిటీ ఉందా, స్ట్రెంగ్త్ ఉందా, షియర్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చేయండి. అది కట్టే ముందు చేసి ఉండాల్సింది సరిగ్గా చేయలేదు కాబట్టి మీరు చేయండి. దానికి ఏం చేయాలా, బోర్ హోల్స్ తవ్వాలి. బోర్ హోల్స్ కొట్టి మెషిన్ తోటి కింద సాయిల్ ను రాకుది కొంచెం తీసుకొని అక్కడ అన్ని ప్లేసెస్ లో తీసుకొని అది ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి, అంతే. జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అదేంది, ఇందాకదేమో డైరెక్ట్ ఇంట్రూజివ్ మెథడ్, ఇదేమో ఇండైరెక్ట్ మెథడ్. ఇదేంది, ఆ GPR అని ఉంటది, గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ అని, ERT అని ఉంటది, తర్వాత సీస్మిక్ టోమోగ్రఫీ. ఇవన్నీ ఏంది, ఇండైరెక్ట్ గా కింద ఏమన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా, ఫ్రాక్చర్స్ ఉన్నాయా, క్యావిటీస్ ఉన్నాయా, రాక్ డెప్త్ ఎంత ఉంది, ఇచ్చేయాల. టెస్ట్లు చేయమన్నారు. టెస్ట్లు చేసినాక ఇది కరెక్ట్ ఉంటేనేమో ఫైన్, కరెక్ట్ గా లేకపోతే మీరు దానికి మెజర్స్ ఏం చేయాలనేది రిపేర్ చేయాలని చెప్తామన్నారు. దిస్ ఇస్ ఆల్ దే సెడ్. ప్లస్ ఆ స్టిల్లింగ్ బేసింది. ఈ మూడింటిని మనము రాకెట్ సైన్స్ లెక్క NDS ఏదో చెప్పింది. NDS ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు భరత్. ఇక్కడ BRS పార్టీ కానీ, నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, టెక్నికల్ థింగ్సే మాట్లాడతాను. ఒక వర్షన్ BRS వర్షన్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ వర్షన్ కానీ, first one has to graciously accept that there is certain deficiency in this design and construction. ఈ ఇన్వెస్టిగేషన్ సరిగా కాలేదు అని NDSA ఎక్స్పర్ట్స్ చెప్పింది. డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం గ్రేషియస్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్చువల్ గా దానికి సొల్యూషన్ ఏం కావాలనేది మనం దానికి తప్పెవరిది, ఈ డిజైన్ అసలు ఈ డిజైన్ తప్పు, ప్రాజెక్ట్ సైట్ ఈ తప్పెవరిది, గవర్నమెంట్ వ్యాప్కోస్ది కాదా? BRS government is the custodian of public exchequer. Any government, for that state government is the in charge. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలది బాధ్యత లేదా? ఇక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. వ్యాప్కోస్ ఆమోదించిన డిజైన్ నే మేము చేశామని చెప్పారు. వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మరి ఎందుకు అనుమతి ఇచ్చింది? ఇన్ని అనుమతులు, మొత్తం అనుమతులు కూడా ఎందుకు ఇచ్చింది మేడిగడ్డ దగ్గర? నేను అదే చెప్తున్నా.
WAPCOS సెంట్రల్ గవర్నమెంట్ PSU పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇట్స్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏజెన్సీ. గవర్నమెంట్ కు దానికి బట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అయితే అది ప్రైవేట్ వాళ్ళకు మీరు ఏదైనా డ్యామ్ కట్టి మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మీకు DPR తయారు చేసి పెడతారు. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ ఉండదు. ఇట్స్ స్ట్రిక్ట్లీ ఏ కార్పొరేషన్ విచ్ హ్యాస్ కనోటేషన్ ఆఫ్ ఏ ప్రైవేట్ బట్ ప్రైవేట్ కాదు కదా సార్, ఇప్పుడు అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ BHEL. బట్ ప్రభుత్వం అట్లా తప్పులు చేసేదాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కదా. APSRTC ఉంది, TSRTC. ఒకటి చెప్తా మరి, WAPCOS చేసింది ఏంది ఈ ప్రాజెక్ట్ లో మీరు చెప్పండి. డిజైన్. WAPCOS చేసింది ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల డిజైన్, జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ వాళ్ళు చేయలే. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ, వాళ్ళని చేయనీయలే. 8 నెలలు 10 నెలల్లో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని 2-3 నెలలకు కుదించి ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఎల్ఎన్టీ, నవయుగ అండ్ ఆఫ్కాన్స్ ఈ 3 ఏజెన్సీస్ కట్టినాయి. ఈ 3 బరాజెస్ వాళ్ళనే బోర్హోల్ టెస్ట్లు, వాళ్ళనే జియో టెక్నికల్ జియో ఫిజికల్ చేయమని చెప్పి WAPCOS ను ప్రెషర్ చేసి WAPCOS ను చేయనీయకుండా ప్రెషర్ చేస్తే ఎందుకు చేయడం అంటారా? ప్రెషర్ చేస్తే తలొగ్గడానికి. ఇప్పుడు రాజకీయ నాయకత్వానికి ఏముంటది, తొందరగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఉంటది. భరత్, WAPCOS is not a government agency to go with government norms. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కదా అంటారా? పబ్లిక్ సెక్టర్ అంటే కొంచెం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బట్ రన్స్ విత్ కార్పొరేట్ రూల్స్. కార్పొరేట్ రూల్స్ వాళ్ళు దానికి వచ్చే ప్రాఫిట్ గవర్నమెంట్ తీసుకుంటది 51%. అంతేగాని దానిలో ఉండే గవర్నమెంట్ పీపుల్ దే ఆర్ ప్రోన్ టు ప్రైవేట్ ఏజెన్సీ. దాని ప్రకారం వాళ్ళ శాలరీస్ అని ఉంటాయి. ఇప్పుడు WAPCOS ముందు తుమ్ముడు ఏటి ఓకేంది, తర్వాత మేడిగడ్డ ఓకేంది, ఇదే ఏం చెప్తే ఓకే అంటారు. దానికి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ CWC క్లియర్ చేసింది అన్నారు. CWC క్లియరెన్స్ నేను ఒకటి చెప్తున్నా మీకు క్లారిటీ తోటి. ఇది జస్ట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్ పాయింట్. ఎందుకంటే అందరూ CWC మనకు రాంగ్ నోషన్ ఉండొద్దు. నేనేం CWC ఇన్ఛార్జ్ కాదు, నేను CWC ని బ్యాక్ చేసుకొని వస్తే నాకు వచ్చేదేం లేదు, కిరీటం వచ్చేది లేదు, వాళ్ళని తిడితే నాకు పోయేదేం లేదు. ఓకే, CWC దేర్ ఈస్ సర్టెన్ నార్మ్స్ ఇన్ అప్రూవింగ్ ఏ ప్రాజెక్ట్. మన దగ్గర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది మన స్టేట్ లో. CDO ప్రతి స్టేట్ లో మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో ఉంటాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గనక ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CWC యూస్ టు DPR లో ఒక 10-12 థింగ్స్ ఉన్నాయనుకోండి. సర్వే, ఇన్వెస్టిగేషన్, తర్వాత డిజైన్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్. CWC ఇంతకు ముందు 2010 కంటే ముందు అన్ని చూసేది ఇవన్నీ. 2010లో రాష్ట్రాలను ఏమన్నాయంటే మీరేంది మా స్టేట్ ప్రాజెక్ట్స్ మా డబ్బులతో మేము కట్టుకుంటే మీ అజమాయిషి ఏంది, మాకు తెలియలేదా, మాకు ఇంజనీర్స్ లేరా అన్నప్పుడు 2010 and 11 లో సర్టన్ గైడ్ లైన్స్ CWC ఇష్యూ చేసి ఏమన్నదంటే ప్రతి స్టేట్ లో CDO ఏదైతే స్టేట్ లో CDO ఉంటుందో వాళ్ళు సర్వే, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్ ఇవన్నీ కూడా మేము చేసినవని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే CWC ఇవన్నీ చూడదు, డిజైన్స్ కూడా. అండ్ కాళేశ్వరం విషయంలో అదే జరిగింది. CDO సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసింది ఏంటంటే CWC హైడ్రాలజీ అప్రూవ్ చేసింది. 284 TMC అవైలబిలిటీ ఉంది. అందులో 197 TMC మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాడుకోవచ్చు. 284 TMC ఎంత 75% డిపెండబిలిటీ ఆధారంగా 25% డిపెండబిలిటీ కింద 284 అవైలబుల్ ఉంది. అందులో 197 మీకు ఈ ప్రాజెక్ట్ ఎలోకేట్ చేస్తున్నామని చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. నెంబర్ 1. CDO సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థనే కాదు, స్టేట్ CDO నేను అనేది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అంటే ఆ సెంటర్ కాదు. సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ లో ఒక సెంట్రల్ డిజైన్ క్రాస్ చెక్ చేయాల్సిన బాధ్యత CWC కు ఉండదా? లేదు. ఆ గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ ప్రకారము CWC వాళ్ళు చేసింది నేను చెప్తున్నా. హైడ్రాలజీ క్లియరెన్స్ సింపుల్ గా WAPCOS ఆమోదం చేసింది, CWC ఆమోదం ఇచ్చింది, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక 17 రకాల అనుమతులు తీసుకొచ్చాము. ఇన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ఇంకా తప్పేందని NDSA కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు. మరి అదే చెప్తున్నా, ఇప్పుడు పొలిటికల్ గా క్లియరెన్స్ ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు.
భరత్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. నో, దే హావ్ నాట్ Hydrology? టేకెన్. 17 అసలు సిడబ్ల్యూసీ ఎన్ని డైరెక్టరేట్స్ ఉన్నాయి? Hydrology? 17 అంటారు, 18 అంటారు, 22 అంటారు, 12 అంటారు. అసలు హైడ్రాలజీ ఇచ్చింది కదా, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇచ్చింది కదా. అదే చెప్తున్నా భరత్. బట్ జస్ట్ నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. యా హైడ్రాలజీ క్లియరెన్స్ వాటర్ అవైలబిలిటీ ఇచ్చింది. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ మహారాష్ట్రతో ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్ తోటి ఇబ్బంది లేదు అని ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్. ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చింది కానీ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కు వీళ్ళు అప్లై చేస్తే, మన స్టేట్ అప్లై చేస్తే వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగినారు, వీళ్ళు వాటి క్లారిఫై చేయలేదు. ఏది కాస్ట్ బెనిఫిట్ రేషియోనా? ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ బీసీ రేషియో ఇస్ డిఫరెంట్, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఇస్ డిఫరెంట్. అది ఉంటేనే అది ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ఉంటుంది. ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో నీ కమాండ్ ఏరియా ఇంత ఉంది, 18 లక్షల ఎకరాలు, నువ్వు పెట్టే కాస్ట్ ఎంత, నీకు వచ్చే బెనిఫిట్ ఎంత, బీసీ రేషియో చూసే ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ విల్ గివ్ అప్రూవల్. అది ఇరిగేషన్ ప్లానింగ్ కింద వస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే మీకు సెంట్రల్ ఫండింగ్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంటర్నేషనల్ ఫండింగ్ కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాలా. వీళ్ళు చెప్పిన, వీళ్ళు అడిగిన దానికి, మన సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన దానికి వీళ్ళు ఆన్సర్ సరిగా ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంది, ఇప్పటి వరకు లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్. సరే, అది పక్కన పెడితే బాటమ్ లైన్ వెరీ సింపుల్ భరత్. సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మీద ఇవన్నీ అయినాయి. ఆనెస్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసిండ్రు, మీరు డిజైన్ ఏం చేసిండ్రు, మోడలింగ్ ఏం చేసిండ్రు అనేది వాళ్ళు చూడలేదు, వాళ్ళు అప్రూవల్ లేదు. వాళ్ళ ఆటోమేటిక్ అప్రూవల్ టిక్ ఎట్లా పడ్డదంటే, సిడిఓ మీరు అండర్టేకింగ్ ఇచ్చిండ్రు కాబట్టి ఆటోమేటిక్ గా లిస్ట్ లో ప్రొఫార్మాలో దిస్ ఈస్ డన్ బై సిడిఓ, సో వీ డోంట్ నీడ్ టు సీ అనేది ఉంటుంది. దీనిలో ఇంజనీర్లదా, బీఆర్ఎస్ ప్రభుత్వానిదా, కాంట్రాక్ట్ ఏజెన్సీదా, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీదా? అందరూ ఇప్పుడు సక్సెస్ అయితేనేమో మేము సక్సెస్ అని చెప్తారు, ఫెయిల్యూర్కు మాత్రం ఏమంటారు, ఫెయిల్యూర్ అన్నది అనాథ, అంటే ఎవరు కూడా నాది బాధ్యత లేదని చెప్పుకుంటారు. ఇప్పుడు ఫెయిల్ అయిన ఓటమి అనాథ, విజయానికి చాలా మంది నేను చేయబట్టి విజయం అంటారు, కానీ ఓటమి మాత్రం అనాథ. నాకు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ స్టోరీ, మేడిగడ్డ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పలేను, లింక్ 1 ఫెయిల్యూర్ స్టోరీలో అందరు మీదంటే మీది బాధ్యత అని చెప్పుకుంటారు. నేను ఎవ్వరిని అన్నాను భరత్, మీరు నేను చెప్పేది వినండి, మీరే యూ డూ ద అనాలిసిస్, అండ్ ప్రజలు కూడా వింటున్నారు కాబట్టి లెట్ దెమ్ డూ దర్ అనాలిసిస్. నేను చెప్పేది సింపుల్ గా మూడు చెప్తాను, 3 విషయాలు చెప్తాను ఇన్ 1 to 2 minutes. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ది. మీరు వ్యాప్ పోస్ట్ తోటి చేయించినా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటిటీ కాదు, లేదా మీరు కాంట్రాక్టర్స్ ఏజెన్సీస్ తోటి చేయించినా అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్. సిడబ్ల్యూసి ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు, దాని అప్రూవల్ చేయలేదు. కానీ సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి ప్రాజెక్టు బొగిడి ప్రతి ఇంజనీర్ ఇక్కడ దీన్ని పంపిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి ఇంజనీర్స్ ను పంపించి మొత్తం కాళేశ్వరం డిస్కవరీలో టెలికాస్ట్ అయిపోయి, మీరు యూనిట్ గివ్ మీ సమ్ స్పేస్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు అనాథను అందరు బ్లేమ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి కొంచెం దాని సమాధానం ఇచ్చినాక దీనికి వద్దాం. సర్వే ఇన్వెస్టిగేషన్స్ స్టేట్ గవర్నమెంట్ చేసింది, అవి సరిగా చేయాల్సిన నెంబర్స్ చేయకుండా చాలా తొందరపాటుతో కట్టింది. కావాలని చేసినట్టు, కావాలని ఎవరు చేస్తారు భరత్? ఎవరు చేయరు. కావాలని ఎవరైనా చేస్తారు? చేయరు. ఇట్స్ ఎ కామన్ సెన్స్ థింగ్. తొందరపడి చేసింది. తొందరపడి చేసినప్పుడు ఎన్డీఎస్ఏ దాని రికమెండేషన్, ఎన్డీఎస్ఏ చెప్పిన ఇష్యూస్ లో ఆల్ దీస్ డొమైన్స్ దట్ దే హావ్ ఫౌండ్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని బట్టి మీరు ఎవరు రెస్పాన్సిబుల్ ఆలోచించండి, నెంబర్ 1. నెంబర్ 2, సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి బాగుంది అన్నాడు అంటే, సిడబ్ల్యూసి చైర్మన్ కు ఆ ఇష్యూస్ కాకముందు, ఏది బుంగల్ ఫామ్ అయ్యి లేకపోతే పైపింగ్ కానప్పుడు ఆ వాటర్ స్టోరేజ్ కనపడుతుంది, లేకపోతే వీళ్ళు చేసిన ఆ లిఫ్ట్లు, పంపులు, పెద్ద పెద్ద బాహుబలి మోటార్స్ కనపడతాయి. ఆయన ఒక ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లో ఆ పర్సన్ వచ్చినప్పుడు అతనికి అనిపించింది, అతను చెప్పిండు. అతనికి ఒక పర్సన్ కి ఆ పర్టికులర్ టైంలో ప్రాజెక్ట్ మంచిగుంది అనిపించినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. ఆ చెప్పినంత మాత్రాన ఆయన మంచిగుంది అన్నాడు కాబట్టి మేము చేసిన తప్పులని బారకుని మాఫ్ అంటే ఎట్లా? ఇప్పుడు విజ్ఞతతో ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒకటే సింపుల్ భరత్, హానెస్ట్ గా దీన్ని ఒప్పుకుంటే సొల్యూషన్ కు మార్గాలు ఈజీ అవుతాయి. మీరు హానెస్టీ తోటి ఒప్పుకోకపోతే ఏమైతుంది, ఎంతసేపటికి ఎన్డీఎస్ఏ చెప్పింది రాంగ్,
అది చిన్న ఏదో 2 పిల్లర్స్ కుంగిపోయినాయి, దాన్ని అనవసరంగా పెద్ద చేస్తుంది బీజేపీ గాని ఎన్డీఎస్ఏ గాని అనడం మీ వల్ల ఉద్దేశంలో ఇది చిన్నదా పెద్దదా? పర్యవాసింది అంటది బీఆర్ఎస్, జస్ట్ పర్యవాసింది అని బీఆర్ఎస్ అంటది. కాంగ్రెస్ ఏమో మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి అని అంటది. ఏది కరెక్ట్? పర్యవాసిందా, కుంగిపోయిందా, ప్రాజెక్ట్ మొత్తం ఫెయిలా, ఓన్లీ లింక్ 1 ఫెయిలా, లేదా లింక్ 1 కూడా పునరుద్ధరించగలమా? దీనిలో ఏది కరెక్ట్? పర్యవాసిందా, కాళేశ్వరం కూలేశ్వరమా? నేను చెప్తాను. ఇది 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 నేను టెక్నికల్ గా చెప్తా, అనాలిసిస్ మీరు చేసుకోండి. టెక్నికల్ కాదు, మీరు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి. కాళేశ్వరం కూలేశ్వరమా, పర్యవాసం అంతే. ఇప్పటి వరకు టెక్నికల్ గా మాట్లాడినా అర్థమయ్యే భాషలనే మాట్లాడుతున్నా అని అనుకుంటున్నా. కాకపోతే మీరు చెప్పండి, కరెక్ట్ అంటే చేసుకోండి. కామన్ మ్యాన్ కు రైతుకు కూడా అర్థం కావాలి కాబట్టి రైతులు చెప్పేదే చెప్తా. Yes. ఇప్పుడు నీళ్లు పోయేదాని కింద బుంగలు వచ్చినాయి, శాండ్ పోయింది. నీకు ఆ రాక్ గాని సాయిల్ గాని గట్టిగా ఉందా లేదా చూడమని అడిగినరు వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు. గట్టిగా ఉందా లేదా చూసేందుకు ప్రాబ్లం. చూస్తే గట్టిగా ఉంటేనేమో అది కాళేశ్వరము, గట్టిగా లేకపోతే అది కూలేశ్వరము. అది గట్టిగా లేకున్నా గానీ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, మొత్తం కంప్లీట్ గా స్క్రాప్ చేయమని చెప్పలేదు కదా. ఎన్డీఎస్ఏ ఏమన్నది, ఒకవేళ అది కూలేటట్టు ఉంటే మీరు ఏం మెజర్స్ తీసుకోవాలా అనే దానికి రిపేర్ చేసేందుకు ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్స్ ఫాలో చేసి దాన్ని రిహాబిలిటేట్ చేద్దామని చెప్పింది. ఎవ్రీ వన్ వాంట్స్ ఒకటి భరత్, బాటమ్ లైన్ ఇక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసి ఇంకా 30,000 కోట్లు పైప్ లైన్ లో ఉన్నాయి స్పెండ్ చేసేది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వన్ హ్యాస్ టు థింక్ లైక్ దిస్. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఆ 1,00,000 కోట్లు మనందరి ప్రజల డబ్బు. 94,000 కోట్లే అంటారు మళ్ళీ బీఆర్ఎస్. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అవన్నీ అదంటే ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఇంకొక 15,000-20,000 కోట్లు ఆల్రెడీ లోన్స్ అయిపోయినాయి. ఇంకో 12,000 కోట్లు లోన్స్ ఆగి ఉన్నాయి థర్డ్ టీఎంసీ విషయంలో. 1,32,000 కోట్లు. ఇది మనందరి డబ్బు. దీన్ని ఎట్టి పరిస్థితులలో మనం బాగా ఉపయోగించుకోవాలి. బాటమ్ లైన్ ఈజ్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్ ఫంక్షనాలిటీ అండ్ యూజ్ ద వాటర్. మనకు నీళ్లు రైతులకు కావాలి, అది మన హక్కు. మనం పెట్టిన డబ్బులు నువ్వు ఎవరో తప్పు అంతకు ముందు కేసీఆర్ పెట్టినా, రేవంత్ పెట్టినా, ఎవరు పెట్టినా అది ప్రజల